ఓ ఉల్కా. రాత్రివేళ ఆకాశం కేసి చూస్తూ పైన కనపడే ఆ గ్రహాలు, నక్షత్రాలు, గ్యాలక్సీల గురించి ఆలోచించడం నాకెంతో ఇష్టం. కానీ ఎందుకో అంతలోనే ఆశ్చర్యం వేస్తుంది. ఎవరబ్బా ఇదంతా ఆలోచిస్తున్నది? అసలు నా తలలో ఏం జరుగుతోంది? నేనెవరు? అవును, నువ్వెవరు? నీ ఆలోచనలన్నీ నీ మెదడు నుండి వస్తున్నాయి. నా మెదడా? నిజంగా? ఏ కాస్త ఆగు. ఇంతకి నువ్వెవరు? ఓహోహో, నేను నీ ఊహలలో ఒక కల్పనను, నీ అంతశ్చేతను కల్పించే మాయను. నువ్వెవరో, నీవు చేసే పనులు అసలు ఎందుకు చేస్తావో నువ్వు తెలుసుకునేందుకు నిన్ను ఒక యాత్రకి తీసుకెళ్ళడానికి వచ్చాను. వావ్, ఎక్కడున్నాం మనం ఇప్పుడు నీ మెదడులో ఉన్నాం. ఇదంతా మరో ప్రపంచంలా ఉంది. అద్భుతంగా ఉంది కదా. నీ మెదడులో వివిధ ప్రాంతాలని కలుపుతున్న ఈ దారులు న్యూరాన్లు అనే ప్రత్యేకమైన కణాలతో ఏర్పడ్డాయి. నీ తలలో న్యూరాన్లు కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇంచుమించు పాలపుంతలలో నక్షత్రాలు ఎన్నుంటాయో అన్నీ. అసంఖ్యాకంగా ఉన్న ఈ సూక్ష్మ న్యూరాన్లు కలిసి పనిచేయడం వల్లే నీలో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, ఆలోచనలు, స్వప్నాలు పుడుతున్నాయి. నీకు ఒక ప్రత్యేకతను కల్పిస్తున్నాయి. అలా ఎలా చేయగలుగుతున్నాయి? నాలా ఇంకా లేని మిత్రమా, నీ మెదడులో ఉన్న అద్భుత రహస్యాల్లో అది కూడా ఒకటి. ఉండు, కాస్త ఆగు. ఒక న్యూరాన్ నన్నుగా ఎలా చేయగలదు? అవి కేవలం మెదడులో కొన్ని విశేషమైన కణాలే కదా. ఓ, మెదడే కాదు, అవి నీ శరీరం అంతటా వ్యాపించి నీ నాడి మండల వ్యవస్థను ఏర్పరుస్తున్నాయి. అది నేను స్కూల్లో నేర్చుకున్నాను. కానీ ఈ చిన్న కణాలు నా ఆలోచనలని, వ్యక్తిత్వాలని ఎలా రూపొందిస్తున్నాయో. ముందుగా నీ శరీరం అది చేసే పనులన్నీ చేసేలా న్యూరాన్లు నీ శరీరం అంతటికీ సందేశాలు ఎలా పంపుతాయో తెలుసుకుందాం. సందేశం అంటే ఏమిటో అర్థం కాలేదు. సరే చెప్తా విను. ఒక సందేశం నువ్వు చూసేదో, వినేదో, వాసన చూసేదో లేదా రుచి చూసేదో దేనితోనైనా మొదలు కావచ్చు. ఎలుగుబంటి అర్చినట్లుంది. అయితే నీ మెదడు పరిగెత్తమని నీ కాళ్లకు సందేశం పంపించడం మొదలు పెడుతుంది. దానితో మనము వెళదాం. సందేశం నిజానికి ఒక విద్యుత్ తరంగం న్యూరాన్లోని యాక్సాన్ అనే ప్రాంతం గుండా పయనిస్తుంది. న్యూరాన్ నుంచి న్యూరాన్లకు పాకుతూ నీ మెదడుతో, వెన్నుపాముతో, కడుపు, కళ్ళు, కాళ్లతో ఇలా అన్నింటితో అనుసంధానం అవుతుంది. ఓకే, కొన్ని తీగల సమూహంలా అన్నమాట. పూర్తిగా కరెక్ట్ కాదు. కణం నుంచి కణానికి సందేశం అందటానికి ముఖ్య కారణం న్యూరాన్ల మధ్య ఉండే సినాప్స్ అనే సూక్ష్మ ఖాళీ ప్రదేశం. సందేశం తీసుకెళ్తున్న న్యూరాన్లోని యాక్సాన్ సినాప్స్ మీదకు ఒక రసాయనాన్ని చిమ్ముతుంది. పక్కనే ఉన్న న్యూరాన్ మీద డెండ్రైట్స్ దాన్ని పసిగెడతాయి. సందేశం బలంగా ఉన్నట్లయితే ఒక విద్యుత్ తరంగం పుట్టి దూసుకుపోతుంది. హే, ఆ ఎక్సాన్ ఆ సొరంగంలోకి ఎందుకు వెళ్తుంది? మంచి ప్రశ్న. కొన్ని న్యూరాన్లకు తెల్లగా మెరిసే మైలిన్ అనే తొడుగు ఉంటుంది. అది యాక్సాన్ను కప్పేస్తుంది. అయితే కొన్ని ఖాళీలు ఉంటాయి. సందేశం ఒక ఖాళీ నుంచి మరో ఖాళీకి దూకుతూ మరింత వేగం పుంజుకుంటుంది. పద పద, ఎక్స్ప్రెస్ తోలుకు వెళ్దాం. మైలిన్ ఉన్నా లేకపోయినా న్యూరాన్లు జరిగే ఘటనలకు స్పందిస్తాయి. వివిధ ప్రాంతాలకు విభిన్న వేగాలతో సందేశాలను చేరుస్తాయి. ఆగాగు కాకి, కొన్ని సందేశాలు వేగంగా, కొన్ని నెమ్మదిగా ఎందుకు వెళ్తాయి?
నువ్వు వెళ్ళి ఒక పక్షి ముక్కుకు కుట్టుకున్నావనుకో. హే, ఏం చేస్తున్నావు నువ్వు? హహా, సైన్స్ నేర్పుతున్నా. ఆ సందేశం మైలిన్ పూత ఉన్న దోవలో వేగంగా ప్రయాణం చేసింది. నీ మెదడు తక్షణం ప్రమాదాన్ని పసిగట్టింది. నేను ఏం చేశానో అర్థమయ్యేలోగానే నువ్వు పక్కకి జరిగిపోయావు. ఓ, నొప్పెడుతుంది. నొప్పెడుతుంది మరి. ఆ నొప్పి మైలిన్ పూతలేని యాక్సాన్స్ దారిలో మెల్లగా ప్రయాణం చేసింది. అందుకే నువ్వు వెంటనే నొప్పితో అబ్బా అనలేదు. హే, బుద్ధి లేనిదానా, చూడు, నిన్ను తేలిగ్గా మర్చిపోగలను. ఓకే ఓకే ఓకే, ఐఎమ్ సారీ. నా మెదడులో ఏదో అద్భుతం జరుగుతున్నట్టుంది. అన్ని జంతువుల మెదళ్ళు ఒకేలా ఆలోచిస్తాయంటావా? నువ్వు ఆ ప్రశ్న అడగవనుకున్నాను. ప్రకృతిలోని మెదళ్ల ప్రపంచానికి స్వాగతం. బ్రెయిన్స్ బ్రెయిన్స్ మెదళ్ళు అతి చిన్నవైనా అతి భారీవైనా ఇంచుమించు అన్ని జంతువులకు మెదడు ఉంటుంది. అన్నింటిలోనూ ఒకేలా ఉండేది ఏమిటో తెలుసా? న్యూరాన్లు. అలా అని ఏమారిపోకు. అన్ని మెదళ్ళు ఒకలా ఉండవు. న్యూరాన్ల అమరికలో ప్రత్యేకత కారణంగా ఒక్కో జంతువు మెదడు ఒక్కో విధంగా పరిణామం చెందింది. మనం కొన్ని మెదళ్ళు పరిశీలిద్దాం. నీకు ఓకేనా? ముందుగా సృష్టిలో సూక్ష్మాతి సూక్ష్మమైన మెదడును చూద్దాం. అది ఎంత చిన్నదంటే ఒక మైక్రోస్కోపు ఉంటే తప్ప దాన్ని చూడలేం. అది నీటిలో జీవించే రోటిఫర్ అనే జంతువు మెదడు. ఆ జంతువు ఆవగింజ కన్నా చిన్నదే కావచ్చు, కానీ దానికి ఒక మెదడు ఉంది. 200 న్యూరాన్లు అది నీటిలో ఈదుతూ ఆహారాన్ని పసిగట్టడానికి తోడ్పడతాయి. 200 న్యూరాన్లు అంటే బాగా తక్కువ అనిపించవచ్చు, కానీ ఆ మెదడు రాటిఫర్ శరీరంలో పావుభాగం ఆక్రమిస్తుంది. ఒక సూక్ష్మమైన ప్లాంక్టన్కు అది పెద్ద మెదడని చెప్పక తప్పదు. మన తర్వాతి మజిలీకి వెళ్ళడానికి సామాన్లు సర్దేసుకోండి. ఇక్కడ తన ముక్కు కారణంగా ప్రసిద్ధికెక్కిన అద్భుతమైన ఒక క్షీరదం ఉంది. సుమారు 6 కిలోల బరువుండే దాని మెదడులో 25,000 కోట్లకు మించి న్యూరాన్లుంటాయి. కాళ్లతో నడిచే వాటిలో అతిపెద్ద మెదడు ఉన్నది ఆఫ్రికా ఏనుగు. మనిషి మెదడు కన్నా 4 రెట్లు పెద్దది. దానితో తొండంలో ఉండే 40,000 కండరాలను నియంత్రించడమే కాక చూసిన ప్రతి నీటి మడుగును అది గుర్తుపెట్టుకోగలదు. నిజంగానే ఈ ఏనుగు మెదడు గొప్ప మెదళ్లలో ఒకటి. కానీ సైజు ఒక్కటే చాలదు. ప్రకృతిలో ఆశ్చర్యపరిచే మెదళ్ల గురించి చెప్పుకునేటప్పుడు భారీ తిమింగల జాతిని కూడా తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. బాటిల్ నోస్ డాల్ఫిన్ మెదడు నిజంగా అద్భుతమైనది. కొన్ని విధాలుగా అది మనిషి మెదడు కన్నా ఎక్కువ ప్రత్యేకతలు కలిగి ఉందని చెప్పాలి. డాల్ఫిన్లు శబ్దం సహాయంతో చూడగలవు. ప్రతిధ్వనులు గ్రహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు అవసరం. కానీ డాల్ఫిన్లు అందులో జమాజెట్టీలు. మన జాబితాలో ప్రత్యేక స్థానం ఇవ్వడానికి అది చాలు. కానీ అద్భుతమైన ఈ క్షీరదాలు ఒక కన్ను తెరిచి నిద్రపోగలవు. అనుక్షణం అప్రమత్తంగా జీవించి ఉండటానికి వాటి మెదడులో సగభాగం ఎప్పుడూ మెలకువగా ఉంటుంది. మరో జంతువు మెదడు గురించి చెప్తాను, కానీ తలుచుకుంటేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. దుమికే సాలీళ్లు చూడ్డానికి బావుంటాయి. మనమొక కీటకమైతే మాత్రం ప్రమాదం. దాని కౌగిలి ప్రాణాంతకం. ఈ సాలీడుకుండే 8 కళ్ళు కలిసికట్టుగా పనిచేసి కదలికలను పసిగట్టి రెప్పపాటులో వేటను చంపివేసే శక్తిని దాని చిన్న మెదడు సమకూరుస్తుంది. చురుకైన ఈ సాలీడు జాతి ఆఫ్రికా సావనాలో సింహాలకుండేంత నైపుణ్యంతో మాటువేసి వేటాడగలదు. ఈ సాలీడు విషయంలో ఆ సావన మీ సోఫాయే కావచ్చు. రాటిఫర్లు, ఏనుగులు, డాల్ఫిన్లు, సాలీళ్లు వైవిధ్యంతో కూడిన ఈ గ్రహం మీద ఉన్న వాటిలో చెప్పుకోదగిన 4 తెలివైన తలకాయలు. మెదళ్ల ఆకారాలు, సైజులు మారచ్చు, కానీ కణాల స్థాయిలో అన్నీ ఒకటే. ప్రకృతిలోని ఈ అద్భుతమైన మెదళ్లకు సంకేతాలు పంపే న్యూరాన్లే ప్రాతిపదిక. ఓ వావ్, అవి నిజంగా
అద్భుతమైన మెదళ్ళు. ఆ, ఆ, కానీ కాస్త ఆగు. ఆయన నమ్మలేనంత అద్భుతం, అసాధారణమైన కాకి మెదడు గురించి చెప్పడం మర్చిపోయాడు. మేము సమస్యలు పరిష్కరిస్తాం, ఆడతాం, అనుకరిస్తాం, ఇంకా చాలు, అవన్నీ నాకు తెలుసు. కాకులు గొప్పవి, కానీ ఎంతో పెద్ద మెదడున్న ఏనుగులు ఎందుకు మనకన్నా చురుకైనవి కాలేకపోయాయి? మనుషులు కథలు ఎలా రాస్తున్నారు? సౌర వ్యవస్థను పరిశోధించే అంతరిక్ష నౌకలు సైకం తయారు చేస్తున్నాము. మా మెదడు ఇవన్నీ ఎలా చేస్తుందో చెప్పగలవా? ఆహా, తప్పకుండా. అందుకే నేను వెనక్కి వచ్చాను. ఒక మాట, చాలా జంతువుల మెదళ్ళు నున్నగా ఉంటాయి, కానీ మనిషి మెదడు ముడతలు, బుడిపెలు, కొండలు, లోయలతో ఉంటుంది. అందులోని చిన్న ప్రదేశంలో ఎంతో శక్తిని నింపవచ్చు. అదెలా? దానికి ఎక్కువ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? న్యూరాల నుంచి. న్యూరాలు గుర్తున్నాయి కదా, నా మెదడుతో పోలిస్తే నీ తలలో చాలా ఎక్కువ మెదడు ముడతలు పడి ఉంది. దానివల్ల పెరిగిన మెదడు ఉపరితలం మీద చాలా ఎక్కువ న్యూరాన్లకి, సినాప్సిస్కి చోటు ఉంటుంది. ఓ, ఎక్కువ న్యూరాన్లంటే ఎక్కువ సందేశాలు. అంటే నా మెదడు మనం అనుకునే దానికన్నా పెద్దది. అవును, మెదడుల మధ్య తేడాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏనుగు మెదడు కూడా పెద్దదిగా ముడతలు పడి ఉంటుంది, కానీ తొండంలోని కండరాలని, భారీగా ఉండే కాళ్ళని జాగ్రత్తగా నియంత్రించాలి. ఎక్కువ న్యూరాన్లు, విభిన్న కలయికలు, ఏదో కొత్త కంప్యూటర్లా లేదు? నమూనాలను గుర్తించడంలోనూ జరగబోయేది చెప్పడంలోనూ మనిషి మెదడు మహాదిట్టే. నిజానికి నీ మెదడు కిలోపావు బరువుండే భవితను తెలిపే యంత్రం. అడవిలో ఎక్కడో నడుస్తుంటావు, హఠాత్తుగా నీకు అరుపు వినిపిస్తుంది. నీకేమనిపిస్తోంది? నువ్వు ఆ ఎలుగుబంటిని చూడలేదు, కానీ దానికి అందిన సమాచారాన్ని బట్టి, గతంలోని అనుభవాలను బట్టి అది ఎలుగుబంటి చేసిన శబ్దం కావచ్చు అని నీ మెదడు నిన్ను హెచ్చరించింది. నువ్వు ఆలోచించేలోపే ఆ కూడికలు, తీసివేతలు అప్రయత్నంగా జరిగిపోతాయి. ఇప్పుడు మరో ఉదాహరణ. ఒక బాల్ని పట్టుకోబోతున్నావనుకో, నీ మెదడు నీకేమీ చెప్పలేకపోతే బాల్ ఉందనుకున్న చోటు నుంచి నువ్వు ఆ బాల్ని పట్టుకోబోతావు. ప్రతిసారి ఆ బాల్ నీ నుంచి దూరంగా జరిగిపోతుంది. అయితే నీ మెదడు జరగబోయేది చెప్పే యంత్రం కాబట్టి నీ వైపు వస్తున్న బాల్ కనబడగానే నువ్వు పట్టుకోబోయే సమయానికి ఆ బాల్ సరిగ్గా ఎక్కడ ఉండవచ్చు అని లెక్కలు వేస్తుంది. ఓహోహో, కాస్త వేగం తగ్గించు. తొందరపాటుతో నీ మెదడు ఒక్కోసారి తప్పులు చేయవచ్చు. ఏమిటి నీ ఉద్దేశం? ఏమీ లేదు, అంతా కనికట్టు. దీనిని ఒకసారి చూడు. ఊ, సుళ్ళు తిరుగుతోంది. ఆ, అది అలాగే కనిపిస్తుంది. నీ మెదడు కొన్ని నమూనాలు, కొన్ని రంగులు చూసి ఏమారిపోవచ్చు, కానీ ఆ గీతలు ఎక్కడ ఉండబోతాయో అంచనా వేసే ప్రయత్నంలో ఉంటుంది. అవి అసలు కదలకుండా ఉన్నా సరే. లేదంటే దీన్ని కూడా చూడు. ఇదో మామూలు ఫ్లిప్ బుక్. ప్రతి పేజీలో ఒక బొమ్మ ఉంది. పేజీలను వేగంగా తిరిగేస్తే నీ మెదడు లేని బొమ్మలతో ఖాళీలను నింపడానికి ప్రయత్నిస్తుంది. అలా బొమ్మలు కదులుతున్న భ్రమని కలిగిస్తుంది. హహ, భలే తమాషాగా ఉంది. యానిమేటెడ్ మూవీలు ఇలాగే తయారవుతాయి. మీరంతా మమ్మల్ని చూస్తున్నారు, మేము కదులుతున్నట్టు మీకు అనిపిస్తుంది కదా, కానీ అది నిజం కాదు. అది మెదడు చేసే ట్రిక్. నాకు అర్థమైంది. లేని వాటితో ఖాళీలను పూరించి జరగబోయేది చెప్పగల గొప్ప మెదడు మనవి. కానీ నా మెదడుకు వేరే ఒకరి మెదడుకు తేడా ఏమిటి? నాకు ఐడియా వచ్చింది. చాక్లెట్ వాసన వస్తున్నట్టు ఊహించుకో. నా బర్త్డే కేకు. ఐ లవ్ చాక్లెట్. ప్రతి ఏడాది అదే తింటాను. కానీ నీ ఫ్రెండ్కి అదంటే అస్సలు ఇష్టం లేదు, అవునా? నిజమే, దానికి అసహ్యం. దానికి పారిపోయిన తన కుక్క గుర్తుకొస్తుంది.
దాన్ని ఊరడించడానికి వాళ్ళమ్మ దానికోసం హాట్ చాక్లెట్ తయారు చేస్తుంది. చూసావా, నీకు నీ బర్త్డే అంటే ఇష్టం కాబట్టి చాక్లెట్ వాసన నీకు ఇష్టం, కానీ నీ ఫ్రెండ్కు అది బాధాకర విషయాన్ని గుర్తు చేస్తుంది. నీ కళ్ళు, చెవులు, ముక్కు సమాచారాన్ని సేకరిస్తాయి, కానీ ఆ దృశ్యాలు, శబ్దాలు, వాసనలు చెప్పేదేమిటో నీ మెదడు చెప్పగలుగుతుంది. కనుక చాక్లెట్ వాసన పీల్చినప్పుడు ఒక వరుసలో కలిసి ఉన్న న్యూరాన్లు ఆ వార్తను వేగంగా మెదడుకు మోసుకుపోతాయి. సమగ్ర న్యూరాన్ నెట్వర్క్ సృష్టించుకొని ఆ సంకేతం తన దోవలో పయనిస్తుంది. నీలోని ప్రత్యేకమైన నెట్వర్క్లు చాక్లెట్కి ఒక అర్థాన్ని కల్పిస్తాయి. తక్షణం నువ్వు దాన్ని ఇష్టపడతావు. నీ ఫ్రెండ్ అసహ్యించుకుంటుంది. నీ మెదడు నువ్వెవరో తెలిపే కథను నీకు వినిపిస్తుంది. అవును, మీ మెదడు అపూర్వమైనది. మెదళ్ళు ఎందుకు భిన్నంగా ఉంటాయో తెలిసింది. కానీ మనుషులు కూడా కాకుల్లాగే సంఘజీవులు. అద్దంలాంటి మీ న్యూరాన్ల వ్యవస్థలోని న్యూరాన్లు ఇతరుల అనుభవాలను పంచుకుంటూ వారితో అనుసంధానమై ఉండడానికి తోడ్పడతాయి. ఓ, అందుకే కాబోలు నా ఫ్రెండ్ దుఃఖంలో ఉంటే నాకు అలాగే ఉంటుంది. నేను నవ్వుతే తన న్యూరాన్ అద్దాలు కూడా ఆ పనే చేస్తాయి. ఎప్పుడు అలాగే జరుగుతుంది. ఇద్దరం నవ్వడం మొదలు పెడతాం. నువ్వు నవ్వుతున్నప్పుడు మెదడులోని భావోద్వేగాల విభాగం నీ దేహం నుంచి సంకేతం అందుకుంటుంది. అప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. అయితే న్యూరాన్లలోని ఈ ప్రతిఫలన వ్యవస్థ కేవలం సుఖదుఖాలకి సంబంధించినదే కాదు. నువ్వు చెట్టెక్కుతున్నావనుకో, చెట్టెక్కడానికి సంబంధించిన న్యూరాన్లు తమ పని ప్రారంభిస్తాయి. చెట్టు ఎక్కేటప్పుడు నీ తమ్ముడు నిన్ను చూస్తుంటే అతను ఏ చెట్టు కొమ్మను పట్టుకోకపోయినా అతని మెదడులోని ప్రతిఫలన న్యూరాన్ల వ్యవస్థ జాగృతమవుతుంది. సహానుభూతికి, నేర్చుకోవడానికి అదే ఆరంభం. అయితే నా న్యూరాన్ల నెట్వర్క్ నాకు విశేషత ఏర్పరిచి ఇతరులతో అనుసంధానానికి తోడ్పడుతుందన్నమాట. అయితే మరి నీ మెదడు రహస్యాలన్నీ తెలిసినట్టే కదా. ఒక్క నిమిషం కాకి, నేను కేవలం జ్ఞాపకాలు, భావోద్వేగాలు కాదు, నేను నేర్చుకోగలను. కానీ మెరుగవడానికి వయలిన్ వాయించడంలా అభ్యాసం చేయడం అవసరం. దాని గురించి ఆలోచిస్తుంటే నా మెదడును మార్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. అవును, ప్రతి ఒక్కటి నీ న్యూరాన్లు పంపే సందేశాల నుంచే వస్తుంది. ఒకే పని పదే పదే చేస్తుంటే న్యూరాన్ల మధ్య బంధం మరింత గట్టిపడుతుంది. నీ మొదటి వయలిన్ పాఠం గుర్తుందా? ఆరంభంలో న్యూరాన్ మార్గాలను అనుసరించడం కష్టమైంది. సరైన తీగలను గుర్తించడానికి నీ వేళ్లు ఇబ్బంది పడ్డాయి. కానీ అభ్యాసం చేసే కొద్దీ పునశ్చరణ వల్ల నీ సినాప్సిస్ బలపడ్డాయి. న్యూరో ట్రాన్స్మిటర్స్ పోటెత్తాయి. డెండ్రైట్స్ లో మరిన్ని రిసెప్టర్స్ పుట్టాయి. కొత్త సినాప్సిస్ వృద్ధి చెందాయి. సంకేతాలు మరింత శక్తివంతమయ్యాయి. ఇప్పుడిక హే, నేను నా మెదడును మార్చుకున్నాను. అవును, నిజమే. కానీ జాగ్రత్త, తరచూ వాడకంలో లేకపోతే సినాప్సెస్ మాయమైపోతాయి. వాడుతూ ఉండు, లేదంటే కోల్పోతావు. కనుక వాడుతూ ఉండు. రేపు నా మెదడు ఏది ఇష్టపడుతుందనేది ఈవేళ జరిగే దాని మీద ఆధారపడి ఉంటుంది. అవును, ప్రతి అనుభవం ఈ క్షణాన, ఈ రోజున నువ్వేమిటో నువ్వుగా నిన్ను రూపొందిస్తుంది. నా మెదడు ఎలా పనిచేస్తుందో తెలిసింది. అనుక్షణం చుట్టూ తిరిగే ఎన్నో సందేశాల గురించి తలుచుకుంటేనే తలలో ఏదో తెలియని స్పందన కలుగుతుంది. కానీ ఆ కనబడేదంతా ఆవగించంత మాత్రమే. నీ అద్భుతమైన మెదడుని విశ్వరహస్యాలను అర్థం చేసుకోవడానికి వాడుకోవాలి. అవునవును, జవాబు దొరకని ప్రశ్నలెన్నో ఉన్నాయి. విశ్వంలో అతి దూరంలో ఉన్న వాటిని కూడా చూడగల కొత్త రకం టెలిస్కోప్ను, మనల్ని అక్కడికి తీసుకెళ్లేగల కొత్త తరహా అంతరిక్ష నౌకను సృష్టించాలి. అదెలా ఉంటుందో. పర్వాలేదు, నువ్వు ఒక తెలివైన, మహా అందమైన మాట్లాడే కాకిని ఊహించుకున్నావు.
అంతరిక్ష నౌకదే ఉంది, చాలా ఈజీ. హహ, నువ్వు అన్నది కరెక్టే. 6, 5, 4, 3, 2, 1. సీట్ బెల్ట్ పెట్టుకోండి కాకి, మనము బయలుదేరడానికి రెడీ.